ఒక ఊళ్ళో ఒక రైతు తన కొడుక్కి శ్రమ తెలియకుండా ఇంట్లో పని పాటలు బాగా చేసే ఒక మంచి పిల్లతో పెళ్లి చేయదలుచుకున్నాడు. ఎద్దుల బండి నిండా రేగుపళ్ళు నింపుకొని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకోవడానికి బయలుదేరాడు. వీధుల వెంట బండిని తోలుకుంటూ పల్లో పళ్ళు, రేగుపళ్ళు, చెత్తకు పళ్ళు అని అమ్ముతున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు, ఆడపిల్లలు, ముసలమ్మలు అందరూ త్వరగా తమ తమ ఇళ్లను, వాకిళ్లను ఊడ్చడం మొదలుపెట్టారు. చెత్త పోగు చేసి ఎవరికి వీలైన దాంట్లో వాళ్ళు దాన్ని ఎత్తారు. ఒక గృహిణి పెద్ద గోనె సంచి నిండా చెత్త తీసుకువచ్చింది. ఇంకో అమ్మాయి గంప నిండా, మరో అమ్మాయి కొంగు నిండా కొట్టుకు వచ్చారు. వాళ్ళ ఇళ్లలో చెత్త చెదరం ఊడ్చుకువచ్చి, చూడు నేనెంత చెత్త పోగు చేసుకొచ్చానో, మంచిదే అయ్యింది, ఎవడో పిచ్చివాడు చెత్తకు పళ్ళు అమ్ముతున్నాడు అని చెప్పుకుంటున్నారు. రైతు ఆ చెత్తను పోగు చేసుకొని దానికి బదులుగా పళ్ళు ఇస్తున్నాడు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి చిన్న పల్లెములో తాను ఊడ్చిన కాస్త చెత్తను తీసుకువచ్చింది. ఏంటమ్మా, నువ్వు చాలా తక్కువ చెత్త తీసుకొచ్చావు, ఈ కాస్త చెత్తకు ఎన్ని పళ్ళు ఇమ్మంటావు అని అన్నాడు పళ్ళు అమ్మేవాడు. అయ్యా, ఇది మా ఇంటిది కాదు, మా ఇంట్లో అసలు చెత్త లేనే లేదు, ఇది కాస్త ప్రక్క ఇంట్లో వాళ్లకు చెత్త ఊడ్చిపెట్టినందుకు నాకు ఇచ్చారు అన్నదే ఆ అమ్మాయి. ఆ మాట వినడంతోటే పళ్ళు అమ్మేవాడికి ఎంతో సంతోషం కలిగింది. ఒళ్ళు వంచి బాగా పనిచేసే అమ్మాయి ఈవిడే. వాళ్ళ ఇంట్లో చెత్తలేనే లేదు, నా కొడుక్కి సరైన భార్య అని పిల్లను కోడలుగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ వ్యాపారి. నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతుంది. ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి 3 పిల్లల్లో ఒక పిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి బయటి ప్రపంచం చూస్తుంది. అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడకూడదు, పొరపాటున క్రింద పడవచ్చు, లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు, మీరు పెద్దయిన తరువాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది. మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూటి అంచు వరకు వచ్చి బయట వింతలను ఆదమరిచి చూస్తుంది. ఆ సమయంలో పెద్ద గాలి వీయడంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు వదిలింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు.